ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ద డేస్ ఆఫ్ దై మౌర్నింగ్ షాల్ బి ఎండెడ్. గడిచిన కాలమంతా, గడిచిన సంవత్సరంలో నీవు దుఃఖంలో, బాధలో, శ్రమలో, కష్టాల్లో ఉంటే కనుక దేవుని వాక్యం నీతో సూటిగా చెప్తున్న మాట, నీ దుఃఖ దినములు సమాప్తమగును. నీకు నోటి నిండా నవ్వును కలుగచేసి నీ అంగలార్పును నాట్యంగా మార్చువాడు మన దేవాది దేవుడు. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు భయం చెప్పడానికి ఒక దెబ్బ కొట్టినప్పుడు అది ఎంతో బాధను, ఏడ్పును, దుఃఖమును కలిగిస్తుంది. కానీ అది నిన్ను ఒక సక్రమైన మార్గంలో పెట్టుట కొరకే అని నీవు గుర్తెరగాలి. నీకు ఆ దెబ్బ పడకపోతే నీవు సరి అయిన దారిలో నడుచుకోవు. కాబట్టి నీ తల్లిదండ్రులు నిన్ను ఆ సమయంలో బాధ పెట్టవచ్చు. అదే విషయాన్ని మీరు పెద్దవారైన తరువాత, మా అమ్మ చిన్నప్పుడు ఇలా కొట్టింది, దీనితో కొట్టింది, మా నాన్న నన్ను ఇన్నిసార్లు కొట్టారు, తిట్టారు అని కుటుంబ సభ్యులతో ఆ విషయాలను గుర్తు చేసుకొని ఆనందపడతాము. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఎంతో సంతోషిస్తాము. తల్లిదండ్రులు కొట్టిన దెబ్బలే నీకు తీపి జ్ఞాపకాలుగా గుర్తు చేసుకొని ఆనందపడుతున్నావు కదా. మరి దేవుడు నీ జీవితంలో చిన్న చిన్న శ్రమలు పెట్టినప్పుడు అవి ఆ సమయంలో నీకు దుఃఖం, బాధ కలిగించవచ్చు. గత సంవత్సరంలో ఉన్న నీ దుఃఖం అంతా ఈ నూతన సంవత్సరంలో దేవుడు నాట్యంగా మార్చువాడు. అప్పుడు నీ హృదయంనకు ఆనందంను, సంతోషంను కలుగచేస్తాడు. ఆ సమయంలో దేవుడు నీకు ఇచ్చిన ఆశ్రమ నుండే నీకు జీవిత పాఠం నేర్పి నీ బ్రతుకును మార్చువాడు నా దేవాది దేవుడు. కనుక పాత జీవితాన్ని అంతా వదిలిపెట్టి నూతనమైన నవీన స్వభావంతో నీవు యేసయ్య వద్దకు వచ్చినట్లయితే, నీ పాత రోత జీవితాన్ని వదిలిపెట్టేసినట్లయితే నీకు దేవుడు ఒక ఉన్నత బహుమానంతో నిన్ను దీవించి నీకు సంతోషంను ఇచ్చునుగాక. నీ దుఃఖమును సంతోషముగా చేసి నీ దుఃఖ దినములు సమాప్తము చేయునుగాక. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభువా, గతించిన సంవత్సరం అంతా ఏ బిడ్డలైతే ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, కష్టాల, నష్టాలను చవి చూశారో తండ్రి, వారికి రాబో దినాల్లో నాయన వారి దుఃఖమునకు ప్రతిఫలముగా సంతోషమును, ఆనందమును దయచేయండి తండ్రి. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎంతోమంది తండ్రి వాగ్దానాన్ని విని తండ్రి ప్రభా, వారు ఆదరించబడడానికి నాయన సహాయం చేస్తున్న దేవానికి వందనాలు తండ్రి. ఇంకా అనేక మంది బిడ్డలు నాయన దీని ద్వారా వారి మనసులను మార్చుకొని నీ వైపు త్రిప్పబడే ఈ కార్యక్రమంలో మీరు మాకు తోడయండి నాయన. మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను తీర్చండి. మరి జగదీష్ గారి నాయన తండ్రి, వారి అవసరతలన్నింటినీ తీర్చండి ప్రభా. మరి స్వరూప గారి కుటుంబాన్ని ఇంకా అనేక మంది ప్రార్థన అవసరతలు కోరారు నాయన. వారందరి గురించి ప్రత్యేకంగా నాయన ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని నాయన వారిని ఉన్నత శిఖరాలకు నాయన మీరు నడిపించి సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.